టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ కు చేరుకుంది. మార్చి 5 గురువారం రోజున ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్ కు ముందు టీమిండియా శిబిరంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం ఏర్పడిన చంద్రగ్రహణం కారణంగా భారత జట్టు తన ప్రాక్టీస్ సెషన్ ను కొంత సమయం పాటు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన నెట్ ప్రాక్టీస్ గ్రహణ కాలం ముగిసే వరకు అంటే రాత్రి 6:47 వరకు నిలిపివేసినట్లు సమాచారం. గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం లేదా ప్రాక్టీస్ చేయడం అశుభమని భావించిన ఆటగాళ్లు గ్రహణం విడిచిన తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ టోర్నీ ఆరంభం నుంచే టీమిండియా ఆటగాళ్లు కేవలం సాంకేతిక నైపుణ్యాల మీద మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అంశాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ సంచలనం అభిషేక్ శర్మ మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రతి మ్యాచ్ కు ముందు స్థానిక దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జట్టులోని సహాయక సిబ్బంది కూడా విజయానికి దైవబలం తోడవ్వాలని కోరుకుంటూ రకరకాల ఆచారాలను పాటిస్తూ ఉండడం గమనార్హం. మ్యాచ్ కు ముందు ఇంకా 2 రోజుల సమయం ఉండడంతో గంట పాటు ప్రాక్టీస్ వాయిదా పడటం వల్ల ఆటపై పెద్దగా ప్రభావం ఉండదని మేనేజ్మెంట్ భావిస్తోంది. గత చరిత్రను పరిశీలిస్తే 2024 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో కూడా భారత్ ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఆ తరువాత దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఇంగ్లాండ్ జట్టు సెమీస్ లో ఎదురుపడటంతో 2024 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం బౌలింగ్ లో బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు రాణిస్తూ ఉండడం జట్టుకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే సెమీస్ గండం గట్టెక్కాలంటే చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు ఉండకూడదని కోచ్ గంభీర్ ఆటగాళ్లను హెచ్చరిస్తున్నారు. ఇటు ఇంగ్లాండ్ జట్టు కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటర్లకు సహకరిస్తుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.